హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా, నరదృష్టి తొలగిపోయి సంపద స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఉప్పు అనేది కేవలం వంటలో మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారము శుభ ఫలితాలు కలిగించే ఒక ముఖ్యమైన పదార్థం. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి సంపదను పెంచుకునేందుకు ఉప్పును సరైన విధంగా ఉపయోగించడం చాలా అవసరం. కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోయి కుటుంబానికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ చిన్న చిన్న చిట్కాలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఉప్పు అనేది కేవలం వంటలో రుచిని మాత్రమే పెంచే పదార్థం కాదు. ఉప్పు వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో శుభ ఫలితాలను తెచ్చిపెడుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సంపద పెరగాలి అంటే ఉప్పును సరైన విధంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము ఏర్పడేందుకు సహాయపడుతుంది. వాస్తు ప్రకారము ఇంట్లో పశ్చిమం లేదా ఈశాన్య దిశలో ఉప్పును ఉంచడం వలన మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ఈ విధంగా ఉంచిన ఉప్పు ఇంట్లో ఆనందమైన వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ధన ప్రాప్తికి కూడా తోడ్పడుతుంది. అయితే ఇంటి దక్షిణ దిశలో ఉప్పును ఉంచకూడదు. ఇలా దక్షిణ దిశలో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగి అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఇంటి తూర్పు భాగంలో ఉప్పును నిల్వ చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో అనుకోని సమస్యలు, గొడవలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే గుప్పెడు ఉప్పును తీసుకొని కొద్దిగా ఆవాలతో కలిపి ఇంటి చుట్టూ వేస్తే నరదృష్టి తొలగిపోతుంది. అలాగే ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి ఇంటికి శుభాన్ని కలిగిస్తుంది. ఇక ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇందుకు గాను కొద్దిగా సముద్రపు ఉప్పును ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో ఇల్లు తుడవాలి. ఇలా చేయడం వలన ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయని, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో సంపద నిలకడగా ఉండాలి అంటే ఎర్రటి బట్టలో కొంత ఉప్పుని తీసుకొని వంటగదిలో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాలి. ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు, ధనము స్థిరంగా ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. అలానే సాయంత్రం పూట ఉప్పు దానం చేయడము మంచిది కాదు. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ సమయంలో ఉప్పు దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు దానం చేయాలంటే ఉదయం పూట లేదా మధ్యాహ్నం సమయంలో దానం చేయడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను పాటించడం ద్వారా ఇంట్లో శుభ ఫలితాలను పొందడంతో పాటు సంపద అభివృద్ధి చెందుతుంది. ఉప్పును ఉపయోగించి ఈ విధమైన చిన్న చిన్న పద్ధతులు పాటించినట్లయితే కుటుంబ సభ్యులందరూ ఆనందంగా జీవించడంతో పాటు ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రలు కావడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.